వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు మీద రకరకాల ఆరోపణలు చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూటమి ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అన్పాపులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు చేస్తాం మీకు అందరికీ తెలుసు. ఎలా తేడా కనపడిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఈ జగన్ అనే వ్యక్తికి 42% ఓట్లతో బ్రహ్మాండంగా అతను ఓడినా ప్రజల్లో ఉన్నాడు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అన్పాపులర్ చేయాలని పాపం 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏదో రకంగా ఈ లడ్డూ మీద ఒక బురద వెళ్తే మనకి ఏమన్నా మైలేజ్ వస్తుందని ఒక దురాలోచనతో ఆయన ఈ యొక్క లడ్డూలు తయారు చేస్తున్నటువంటి నేతలో కల్తీ జరిగిందని ఒక పాయింట్ ఎత్తుకుని ఆ మిత్రపక్షాలు కూడా చెప్పి ఆయన ముందుకు నడుస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడుగా ఉంటూ 40% పైగా ఓట్లు సాధించాడు. ఇతనితో నా ఫ్యూచర్లో ఎలాగైనా ప్రమాదం ఉందని మిత్రపక్షాలను జాగ్రత్తగా లైన్ చేసి అదే తిరుపతిలో మన బీజేపీ వారు ఉన్నారు, అలాగే వాళ్ళ సంస్థలు ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది, బజరంగ దళం ఉంది, ఇంకోటి ఉంది, అందరూ ఉన్నారు. వాళ్ళకెవరికి రాలా, ఈ మహానుభావుడికి వచ్చింది. ఏంటి దాని కాన్సెప్ట్? బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ లడ్డుకి. ఇది అందరిలోనూ నాటంటే అందరి నోట్లోకి వెళ్ళిందే ఇది. దీని మీద ఏదన్నా ఒక అలర మొదలెడితే మనకు మైలేజ్ వస్తాను ఒక దురుద్దేశంతో దాన్ని పట్టుకుని ప్రజల్లోకి పంపుతుంది. ఈ యొక్క లడ్డూలో కల్తీ జరగలేదు అని కేంద్రం యొక్క సిట్టు నిర్ధారించింది. మరి కేంద్రంలో ఏ ఒక్కరైనా ప్రధానమంత్రి కింద స్థాయి నుంచి ఒక రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఈ యొక్క నియోజకవర్గం నాయకులు తప్ప ఎవరన్నా మాట్లాడుతున్నారా? అసలు నీకు పైనుంచి కింద దాకా ఒక బీజేపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ లడ్డూ మీద మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అందులో కల్తీ అనేదే జరగలేదు. బీజేపీ నాయకులు ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోతే నువ్వు ఏ రకంగా మాట్లాడేవన్నాయా నాకు అర్థం కావట్లా. సోదరుడు మంచోడే, కానీ ఎవడో మాట్లాడమంటే నువ్వు మాట్లాడితే నీ యొక్క మరి జ్ఞానం ఏమైందని నేను అడుగుతున్నా మా సోదరుడు నేను నరసింహేశ్వరరావు. సరే, నీ గొడవ పక్కన పెట్టు. ఇంకొకళ్ళు మొదలెట్టాడు తమ్ముడు మా చిన్నవాడు వర్తనపల్లి కాశీ కూడా చాలా పెద్ద పెద్ద ఆడు మాట్లాడాడు. ఒకసారి చెప్తున్నా నేను, సరే బీజేపీ అయిపోయింది, జనసేన మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆరోపణ చేశాడు? ఆయన 1,00,000 లడ్డు రామాలయానికి అయోధ్య రామాలయానికి పంపాం, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు ఆయన. ఏ రకంగా మాట్లాడారు మీరు? 1,00,000 లడ్డులో కలిసిందని మీకు ఎవరు చెప్పారు? స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు ఏది చదివితే చదివేస్తారా మీరు? ఈ 5 ఏళ్ళు అలా చదువుతారు, ఇంకా 2-3 ఏళ్ళు మీరు చదువుతూ ఉండాల్సిందే. అవతల సిబిఐ కానీ సిట్ కానీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో ఏముంది? ఇందులో జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు కానీ ఫిష్ ఆయిల్ కానీ మరి ఇతరత్ర పదార్థాలు కలవలేదు. ఈ యొక్క ప్రసాదంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగలేదు అని డైరెక్ట్ గా సిబిఐ చెప్పినప్పుడు హిందువుల మనోభావాలని దెబ్బతీసే చర్య. ఏదో జగన్మోహన్ రెడ్డిని మనం హిందువులకు దూరం చేస్తే రాజకీయంగా మనకేదో ప్రయోజనం జరుగుద్ది, పార్టీ పరంగా మనం ఏదైనా డిఫాల్ట్ చేస్తే మనకేదో మైలేజ్ వస్తుంది. ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు మానుకొని ప్రజలు మీకు ఇచ్చే అధికారాన్ని మీరు మంచి స్వభావంతో వాడుకొని తిరుపతి లడ్డులో కొవ్వు కలిసింది లేకపోతే ఇంకోటి ఏదో చిన్నాంతరం పెద్దాంతరం లేకుండా ప్రతి వ్యక్తిని మీరు క్యారెక్టరైజేషన్ చేస్తూ మాట్లాడడం, ఒక రాజ్యాంగాన్ని నమ్మకపోవడం, ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, ఇది ఎంతవరకు? ఈ యొక్క లడ్డు టాపిక్ ని ఇన్వాల్వ్ చేస్తూ కూటమి ప్రభుత్వం మన రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. మరి ఇలాంటి చీప్ పాలిటిక్స్ అన్నవి మరి కూటమి ప్రభుత్వం చేస్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ప్రోగ్రామ్ ని ప్రజల్లోకి
రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రూఫ్ లేకుండా మైక్ పట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ దేవాది దేవుడు ఏడుకొండల వాడు మరి రాజకీయంలోకి లాగి ఆయన్ని రాజకీయం చేస్తున్నారు. మరి అలాంటి దేవుణ్ణి ఈ రకంగా రాజకీయంలో లాగేసి ఆ లడ్డు మన పెద్ద ప్రజలతో ఒక లడ్డు తెచ్చుకుంటాం. అతి కష్టంగా ఒక లడ్డు తెచ్చుకుందాం అనుకుందాం. ఆ లడ్డు మనం ఎంతమందికి పంచి పెడతాం? ఇంటికి తీసుకొచ్చి ఎంత భక్తి భావంతో ఇంట్లో 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకి నా చిన్న చిన్న మొక్కలు ఇచ్చి పెడతాం. అంటే మన హైకోర్టు సిట్ ఇచ్చింది 200 పేజీల పైన. దాన్ని సంతోషించు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కార్పొరేషన్ లో, మొత్తం స్టేట్ అంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఓటమి నాయకులు బుద్ధి చెప్పాలి అని దేవదేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఎంతో సంతోషంగా ఉంటుంటే దాన్ని డైవర్ట్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి పాలు పెరుగుతున్నారో ఎంతో లడ్డూ మీద దుష్ప్రసారం చేశారు. ఇది కాదని తీర్పుని ఇవ్వటం వల్ల ఆ తీర్పుని జీర్ణించుకోలేక జోగి రమేష్ గారి మీద దాడి చేయడం కానీ, అలాగే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం కానీ, దాన్ని డైవర్ట్ చేసి ప్రజల సమస్యలు తీర్చుకోకుండా ఇవాళ స్వయం ఉపాధి సోపాన లోన్లు అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకి అందరూ కూడా కుప్పలుగా సచివాలయ రిజిస్ట్రేషన్ చేసి జరిగింది. ఏ ఒక్క సభ్యుడికి కూడా ఒక లోన్ కూడా మంజూరు చేయలే. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. దాదాపు ఇప్పటికి 20 నెలల కాల వ్యవధి అయింది. కనీసం ఎవరు కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారని నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇలాగ కాలయాపన చేయడం ప్రజాసమితి కదా స్పందించకుండా సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 ఏం చేశారండి మీరు? మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు